చాలా హ్యాపీగా మెంబర్ టు లీడర్షిప్ అనేది ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన చేస్తుంది. ఖచ్చితంగా జనసేన పార్టీలో ఒక గొప్ప నాయకత్వాన్ని ముందుకు తీసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందనేసి మేము తెలియజేస్తున్నాం. వాడు కింద స్థాయి నుంచి పార్టీ కోసం ఎవరైతే పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. ఇన్ని రోజులు ప్రజల కోసం ఎవరైతే కష్టపడ్డారో, ప్రజల్లో ఎవరైతే తిరిగారో పవన్ కళ్యాణ్ గారే వాళ్ళని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఏ పార్టీ ఇంతవరకు చేపట్టని కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలకు ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జనసేనలో మాత్రమే ఎంత లబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని కూడా, ఒక గృహిణులను కూడా నాయకురాలుగా దిప్పుతున్నారంటే అది ఒక్క మా జనసేన వల్లనే, మా అధినేత వల్లే సాధ్యమని తెలియజేస్తున్నామండి. నమస్కారం. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ చూస్తున్నారు మీరంతా. ఇప్పుడు ఇక్కడ కర్నూలు పార్లమెంట్లో మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి మొత్తం సారేసిన కమిటీ ద్వారా అందరినీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మాన్ని ఫిల్ చేసి మొత్తం అందరు కార్యకర్తలు కూడా తీసుకుంటున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా మెంబర్ టు లీడర్షిప్ అనేది ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన చేస్తుంది. సో ఎప్పటి నుంచో కష్టపడ్డ ప్రతి కార్యకర్త, వీర మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ నాయకుడు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకుని అందరూ వచ్చి ఇక్కడే ఫిల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అన్నీ మా అధినాయకుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగా అకామిడేట్ చేయమన్నారు. అండ్ ఫుడ్ అండ్ స్నాక్స్ అన్నిటికీ కూడా ఇక్కడే సౌకర్యం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇది నిజంగా ఒక ఈవెంట్ లాగా, ఒక ఫెస్టివల్ లాగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జన సైనికులందరికీ కూడా ఇదో పండగలా ఉంది. సో ఇలాంటి అవకాశాన్ని నా కర్నూలు నియోజకవర్గంలో చాలా నిజమైన స్వార్థం లేని కార్యకర్తలు వీళ్ళందరూ, ఎప్పటి నుంచో పనిచేసిన కార్యకర్తలు వీళ్ళందరూ. ఇక్కడ బీసీ కమ్యూనిటీ కూడా చాలా దరఖాస్తులు జనసేనకి ఎక్కువ మంది నేను చూస్తున్నాను. బీసీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ నామినేషన్స్ ఫిల్ చేస్తున్నారు పదవుల కోసం, వాటి కోసం. నిజంగా ఇట్స్ వెల్కమింగ్ మూవ్. అండ్ కర్నూలు, ఎమ్మిగనూరు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఫిల్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఆల్ ద కాన్స్టిట్యున్సీస్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఎస్ఎస్సీనా బేగం, జనసేన పార్టీ వీర మహిళా వింగ్ కోఆర్డినేటర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 days బ్యాక్ నుంచి జనసేన పార్టీ సమాచార స్వీకరణ చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కోసం కష్టపడిన వాడు కింద స్థాయి నుంచి పార్టీ కోసం ఎవరైతే ముందుకు వచ్చినారో, పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే కింద స్థాయి నుంచి కష్టపడ్డారో వాళ్ళు మాకే పదవి లేదు, ఏం లేదని చాలా బాధపడుతున్నారు. ఇది కళ్యాణ్ సార్ దృష్టికి వెళ్ళింది కాబట్టి సార్ ఈ ప్రోగ్రాం తీసుకొని వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే కర్నూలులో మన ఎంపీ, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు 3 days నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ బాగా ప్రోగ్రాం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కర్నూలు జిల్లా పరిశీలకులుగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని, కాకినాడ ఎంపీ గారిని పెట్టి ఆయన కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని, పవన్ కళ్యాణ్ గారి వచ్చేసి గొప్పతనాన్ని వివరిస్తూ ఒక దిశా నిర్దేశం చేయడమే కాకుండా ఖచ్చితంగా స్థానికంగానే కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కూడా వచ్చేసి న్యాయం జరిగే విధంగా ఈరోజు వచ్చేసి పరిశీలకులుగా ఆయనకు ఒక యువకుడు మా ఎంపీ గారు రావడం. అలాగే ముఖ్యంగా ఏమిటంటే ఇంకొకటి, ఆయన మాతో పాటు ఉన్నటువంటి స్నేహపూర్వకంగా ఒక మంచి వాతావరణంలో మీతోనే ఉంటాను, ప్రతి కార్యకర్తతో మాట్లాడతాను, నేను ఇక్కడే ఉంటాను 4 రోజులు, మీరందరూ వచ్చేసి నాతో వచ్చి పర్సనల్గా కూర్చొని మాట్లాడండి, 1-to-1 మాట్లాడండి, మీ సమస్యలన్నీ తీరుస్తాను. అదేవిధంగా వచ్చేసి మీ ఖచ్చితంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి లీడర్షిప్ వచ్చే విధంగా మీ నాయకత్వం జనసేన పార్టీకి ఎంత అవసరమో అలాగే ఉద్దేశంగా ఈ జనసేన పార్టీ అన్నది రాష్ట్రానికి కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకోసం అంటే ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన అందించడంలో ముఖ్య భూమిక పోషించింది కూడా జనసేన పార్టీ. కాబట్టి ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతున్నాయి. అదే కాకుండా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు
వాళ్ళు చూపిస్తున్నటువంటి చొరవ కానీ కార్యకర్తలతో మాట్లాడే విధానం కానీ ఒక సామాన్యుడిగా మాట్లాడుతూ ఆయన చాలా గొప్పగా మాట్లాడుతూ అందరి కూడా మనోభావాల్ని అర్థం చేసుకుంటూ అందరినీ కూడా సమయాన్ని కేటాయిస్తూ మాట్లాడడం అన్నది మాకందరికీ స్ఫూర్తి నింపే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా జనసేన పార్టీలో ఒక గొప్ప నాయకత్వాన్ని ముందుకు తీసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందనేసి మేము తెలియజేస్తున్నాం. నా పేరు బిచ్చల్లి శిరీష. నేను ఆదోని నియోజకవర్గం నుంచి వచ్చాను. సో నన్ను కూడా పవన్ కళ్యాణ్ గారు 28 మెంబర్స్ సమాచార సేకరణ కమిటీ మెంబర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో చాలా బాధ్యతగా ఈ పనిని తీసుకొని బాధ్యతగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సామాన్య జనసేన కార్యకర్తకు ఇవ్వాలని, వాళ్ళు మెంబర్షిప్ టు మెంబర్షిప్ లెవెల్ నుంచి లీడర్షిప్ లెవెల్ వరకు ఎదగాలని ఏ పార్టీ ఇంతవరకు చేపట్టని కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకొని ఎవరైతే కష్టపడుతున్నారో, ఏ గుర్తింపు లేకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చాలా 12 ఏళ్లుగా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ కోసం ఈ అవకాశం మాకు వచ్చింది. సో ప్రతి ఒక్కరూ కర్నూలు జిల్లాలో ఇప్పుడు మనకు వెన్యూ తెలిసి ఉంటుంది, మౌర్య ఫంక్షన్ హాల్లో మనం ధృవీకరణ పత్రాలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వచ్చి మీ అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడే ఉంటాయి, తీసుకొని మీరు రావాల్సిందంతా ఒక మెంబర్షిప్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఆ ఐడి కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ ఫామ్ ఫిల్ చేసి మీరు ట్రై చేస్తున్న పదవి, మీకు ఏ పదవిలో ఉండాలనుకుంటున్నారో, మీ ఇంట్రెస్ట్ ఏంటో, మీరు ఇన్ కేస్ జనసేన పార్టీ గురించి ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనింటే ఆ రెఫరెన్సెస్ కూడా ఫొటోస్ తీసుకొని రావచ్చు. దాన్ని మీ అప్లికేషన్కి జతగా తీసుకొని అయితే అక్కడ మనకు సెంట్రల్ లెవెల్లో జనసేన పార్టీ సెంట్రల్ టీము ప్రతి ఒక్క అప్లికేషన్ని చూసి వాళ్ళు మీకు ఆ పదవికి అర్హత అయితే ఖచ్చితంగా మీకు ఆ పదవి లభించే అవకాశం చాలా వరకు ఉంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. జై జనసేన. థ్యాంక్ యూ. కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులకు, జనసేన అభిమానులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సేకరణ కమిటీ జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఒక పొలిటికల్ పార్టీలో మీరు దరఖాస్తు చేసుకొని మీరు ఏదానికైతే అర్హులో అలాంటి వాటికి దరఖాస్తు చేసుకునే గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. నేను ఆలూరు నియోజకవర్గానికి చెందిన, నా పేరు బోయ రంజిత్ కుమార్, నేను ఆలూరు నియోజకవర్గానికి చెందిన వాడిని. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడి నుంచి రాజకీయాల్లో నేను ఎంటర్ జనసేనలో సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చేరి ఈరోజు నేను చేసిన సేవలు గుర్తించి నన్ను కమిటీలో కూడా పెట్టారు. ఈ కమిటీ ఒక గొప్పతనం ఏంటంటే నాయకులు కూడా మీ చేత ఎన్నుకోబడతారు. ఎలా అంటే ఎవరో పడితే వాళ్ళు వచ్చి చేయడానికి లేదు. ఇన్ని రోజులు ప్రజల కోసం ఎవరైతే కష్టపడ్డారో, ప్రజల్లో ఎవరైతే తిరిగారో పవన్ కళ్యాణ్ గారే వాళ్ళని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఈవెన్ గ్రామ స్థాయి నాయకులను కూడా ఆయనే రివ్యూ చేసి సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఏ పొలిటికల్ పార్టీలో ఇప్పటివరకు ఇలాంటివి జరగలేదు. మన జనసేన నాయకులు ఒకరు చెప్తే నేను విన్నాను, చాలా అద్భుతంగా ఉంది. డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్నట్టు ఈ జనసేనలో ఏ కమిటీలో మెంబర్ రావాలన్నా బై ద జన సైనిక్స్, ఆఫ్ ద జన సైనిక్స్, ఫర్ ద జన సైనిక్స్. ఇది కేవలం జనసేన సైనికులు మాత్రమే, వాళ్ళ ఫ్యూచర్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డిసైడ్ చేస్తారు. దీంట్లో ఏ నాయకుడు కానీ ఎవరు కానీ చేయరు. ఇలాంటి ఒక గొప్ప పార్టీలో ఉన్నందుకు కళ్యాణ్ గారు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించి ఇలాంటి ఒక పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఇంత బలంగా నిర్మించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మా తరపున, ప్రతి ఒక్కరి తరపున, ప్రతి ఒక్క లీడర్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనితాశ్రీ. నేను కర్నూలు జిల్లా మహిళా నాయకురాలిని. నేను ఈరోజు అండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన రాజకీయం ఎలా ఉంటుందంటే చూపించారండి. ప్రతి పార్టీలో అందరూ ఉన్నత వాళ్ళు నాయకులే అవుతారండి, కానీ ఇక్కడ ఒక సామాన్యులు నాయకులు కావాలి అనే ఉద్దేశంతో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారండి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ అనే గారు. ఈరోజు మాకు ఎలా అంటే గత 12 సంవత్సరాలుగా మేము ఈ యొక్క జనసేన పార్టీలో మా యొక్క విరామంగా మేము ఇందులో ఉన్నామండి. మేము ఒక వీర మహిళగా మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మాకు ఒక చాలా ఎంత గొప్పగా మాకు గౌరవాన్ని ఇచ్చారంటే, మాకు పార్లమెంట్ ఇది సమాచార కమిటీలో మాకు ఒక మెంబర్గా ఇచ్చారండి మమ్మల్ని. ఇందులో మాకు ఇక్కడ నాయకులు ఎవరు ఏంటి, వాళ్ళకి ఏ పదవులు కావాలి ఏంటి అనే దాంతో మమ్మల్ని ఇక్కడ సమీక్షించి వాళ్ళకు మేము అక్కడ నుంచి మేము పర్యవేక్షించి వాళ్ళని అంతా ఏ విధంగా చూసి ఇక్కడ ఉన్నత నాయకులు ఇక్కడ ఉన్నట్టు మా ఎంపీ గారికి మేము అభ్యర్థించడం జరిగిందండి. అలాంటిది అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి వాళ్ళ యొక్క పనితీరు ఏంటి, వాళ్ళ ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకొని వాళ్ళకి ఏ పదవులు అయితే కరెక్ట్గా వాళ్ళు దానికి
సహకరిస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఇది ఏ ఒక్క పార్టీలో ఇలాంటి జరగదండి, ఒక్క జనసేనలో మాత్రమే ఇలాంటి ఎంతో గొప్ప కార్యక్రమం జరుగుతుందండి. ఎక్కడ ఉందండి లీడర్షిప్, మామూలుగా అంటే మెంబర్షిప్ టు లీడర్షిప్. ఒక సామాన్య కార్యకర్త లీడర్గా ఎదగాలంటే ఏ పార్టీలో ఉంటుందండి? ఎప్పుడు కూడా నాయకులు ఉంటారు తప్ప మామూలు కార్యకర్తలను ఎక్కడ కూడా తొక్కడం జరుగుతుందండి. ఒక జనసేనలో మాత్రమే ఎంత లబ్బర్ చొప్పులు వేసుకున్న వాళ్ళని కూడా, ఒక గృహిణులను కూడా నాయకురాలుగా దిప్పుతున్నారంటే అది ఒక్క మా జనసేన వల్లనే, మా అధినేత వల్లే సాధ్యమని తెలియజేస్తున్నామండి. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నియోజకవర్గం వరకు 12 ఏళ్ళు నిస్వార్థంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించడానికే ఈరోజు జనసేన నిర్మాణ సారథుల సమాచార కమిటీని నియమించారు. దానిలో భాగంగా ఇక్కడికి అబ్జర్వర్గా వచ్చిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రతి ఒక్క కార్యకర్తతో, నాయకుల కంటే ఆయన ముందు కార్యకర్తలతో, సామాన్య కార్యకర్తలతో ఆయన మమేకమవుతూ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు, 12 ఏళ్లలో పార్టీ వాళ్ళ గురించి పరిస్థితులు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఎంతో ఓపికగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి యొక్క అప్లికేషన్ ఆయనే దగ్గర ఉండి పరిశీలిస్తూ ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారిని ఆరాధ్యంలో జరుగుతున్నటువంటి కమిటీలలో ఏ ఒక్కరికి అటు రికమెండేషన్ లేకుండా, ఎటు లేకుండా కేవలం నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆయన వరకు చేరే విధంగా ఇక్కడ ఈ యొక్క సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు 2వ రోజు. ఇప్పటికీ మీరు చూస్తున్నారు ఇక్కడ చాలామంది అప్లికేషన్లు ఇవ్వడానికి గ్రామ, వార్డు, మండల స్థాయి నుంచి కూడా మేము ఎవరమైతే పార్టీ కోసం నిలబడగలగమో అనే విధంగా కార్యకర్తలు అందరికి వచ్చి ఇక్కడ అప్లికేషన్లు ఇస్తున్నారు. అది ఒక ఆయన కరకు ఆ విధంగానే ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వేషన్ ఉదయ్ శ్రీనివాసరావు గారు ఎంపీ గారు అదే విధంగా మోటివేషన్ చేస్తున్నారు. రాబో రోజులలో బలమైన నిర్మాణంతో జనసేన పార్టీ దేశ రాజకీయంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని చెప్పి ఆ రోజు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు దాని యొక్క మాటకు నిదర్శనమే ఈరోజు. సామాన్య కార్యకర్తలు అధినేత దగ్గరికి పోవాలంటే పక్కన పార్టీలలో చాలా ఇబ్బంది పడతారు, కానీ మా పార్టీలో అధినేత సామాన్యుల దగ్గరికి వచ్చే విధంగా ఈ యొక్క అబ్జర్వేషన్లు ఏమనండి, ఇక్కడికి వచ్చిన టీంను అయితేనేమండి అందరినీ కలుగొలుపుకొని ఆయన యొక్క పరిస్థితులలో ఈ యొక్క సమావేశాలు జరుగుతుంది. దీనందరం మేము భాగస్వామ్యం అయినందుకు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బి మోహన్ అనే నేను, అలియాస్ బీబీసీ చిన్న. ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీలో కష్టపడుతున్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మాకు ఒక గుర్తింపు రావాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఈ అవకాశం మాకు కల్పిస్తే మరింత బలంగా ప్రజల సమస్యలపైన మా జనసేన పార్టీ గౌరవ మర్యాదలను నిలబెడతామని ఖచ్చితంగా కళ్యాణాన్ని మేము పేరున కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల అనుసారంగా ఈరోజు మన సమాచార సేకరణ కమిటీ మన కర్నూలు జిల్లా పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కోడుమూరు, కర్నూలు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్గనూరు మంత్రాలయం నియోజకవర్గాల నుంచి అంటే కార్యకర్తలు అంటే 12 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన కార్యకర్తలకు ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కావున మాకు ఇన్ని రోజులు 12 సంవత్సరాల నుంచి కష్టపడినందుకు మాకు ఏ గుర్తింపు లేదనే కార్యకర్తలకి ఒక అద్భుతమైన అవకాశము. కాబట్టి అందరూ ఉండే మండలాల్లో ఉండే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, పార్లమెంటు స్థాయి కంటే బూత్ స్థాయి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పిస్తున్నారు. మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో మీకు మంచి పదవులు వస్తాయని నేను తెలియజేస్తున్నా. కావున మీరు ప్రతి ఒక్కరు వచ్చేసి మీకు అక్కడ రెఫరెన్స్ అంటే ఏమేమి తెచ్చుకోవాలంటే ఒక మీ మెంబర్షిప్ ఐడి, ఆధార్ కార్డు, తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ తెచ్చుకుంటే ఇక్కడ 28 మంది సభ్యులతో మన కర్నూలు పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్న కాకినాడ ఎంపీ గౌరవనీయులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ఇదొక్క కర్నూలు పార్లమెంట్లో ఉండే ప్రతి ఒక్క జన సైనికులకి ఇదొక మంచి అవకాశము. కాబట్టి మీరు వచ్చి ఆ పదవులను
మీరు పొందాలని నేను తెలియజేస్తున్నా. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తాడు, రబ్బర్ చెప్పులు వేసుకునే రాజకీయాలు చేస్తాలనే అభిప్రాయంతో మనకి ఎన్నో సంవత్సరాలు 2014లో ఆయన ఒక బలమైన మాట చెప్పారు. ఆ ఆవిర్భావ సభలో ఇల్లేమో దూరం, అసలే చీకటి, వెళ్ళే దారిలో గతుకులు, గాఢాంధకారం, చేతిలో ద్వీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉందనే 2014లో ఆయన చెప్పిన భావాజాలాన్ని అందరు జన సైనికులు అలవర్చుకుంటారని తెలియజేస్తున్నా. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్త సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నా. మరి ఈ అవకాశం కల్పించిన మీడియా బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ నెల 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు, కర్నూలు మెయిన్ జిల్లా అయిన హెడ్ క్వార్టర్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. మిగతా ఎక్కడ తీసుకోవడం జరగదు. కావున కార్యకర్తలు ఈ సదైన అవకాశాన్ని మీరు వినియోగించుకొని కోరుతున్నాను. ఈ మెంబర్షిప్లో 4 భాగాలు ఉంటుంది. 1 గ్రామీణ, 3 మండల స్థాయి, 2 3 నియోజకవర్గం స్థాయి, 4 పార్లమెంట్ స్థాయి. ఈ 4 కేటగిరీలో మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుని దరఖాస్తుని మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకరికి మాత్రం ఒకటే దరఖాస్తు, ఈ 4 కేటగిరీలో ఒకటే అప్లై చేయాలా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొస్తున్న కర్నూలు నియోజకవర్గ ప్రజలని నేను కోరుతున్నాను. నా పేరు మాల నాగరాజు, కర్నూలు జనసేన నాయకుడిని. కర్నూలు నగరంలోని దాదాపు 2 రోజుల నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన సమాచార సేకరణ కమిటీ ఇక్కడ కమిటీ సమాచారం తీసుకుంటుంది. అందులో నేను కర్నూలు పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది. కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి కమిటీల్లో నాకు అవకాశం కల్పించాలని, అదేవిధంగా దాదాపుగా నేను గత 8 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసము అనేక పోరాటాలు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొనిదెల శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు నగరం 32వ వార్డు పాణ్యం నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు మా జనసేన పార్టీ నిర్వహిస్తున్న కమిటీ నియామకానికి సంబంధించి నేను కర్నూలు జిల్లా సంబంధించి నియామకాని కోసం నేను అప్లై చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మా కర్నూలు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి జన సైనికుడు ముందుకొచ్చి ఈరోజు మా కమిటీలో పాల్గొని వాళ్ళకు పదవుల పరంగా అవకాశం పరంగా ఏదైనా ఉంటే మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మేమంతా ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మేము ముందు నుంచి ఉండి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వచ్చాము. ఈరోజు ఇటువంటి అవకాశాలు మాకు ఇంతకుముందు కూడా కల్పించాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము పార్టీకి పనిచేసాము. అదేవిధంగా మళ్ళీ కూడా మేము ఇప్పుడు నిర్వహించే కార్యక్రమానికి మేము అప్లై చేసుకొని నిర్వహిస్తున్నాము. ఈ నెల 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్క జనసేన నాయకుడు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ముందుకొచ్చి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ రాబోయే కాలానికి ముఖ్యమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. ముందుగా ఈరోజు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన నిర్మాణ సారథుల సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కాకినాడ ఎంపీ యంగ్ డైనమిక్ లీడర్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముఖ్య కారణం ఏమంటే ఈ కార్యక్రమానికి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు కానీ ఇంకే స్థాయి కార్యకర్త అయినా కానీ ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందని, మెయిన్గా ముఖ్యంగా ఈ నియోజకవర్గమే కాకుండా ఏ నియోజకవర్గంలోనైనా సరైన కార్యకర్తలకి, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నా. ఇంకోటి పార్టీకి ఒక సూచన చేస్తున్న ఈ సందర్భంగా, ముఖ్యంగా సరైన వ్యక్తుల ఎంపిక జరగకుంటే ఏ పార్టీ అయినా కూడా ఇబ్బంది పడుతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి నేను ఎవరైతే నిర్మాణ కమిటీలో ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో, సభ్యులు ఉన్నారో ఆ సభ్యులకి చేసే సూచన ఏమంటే సరైన వ్యక్తుల ఎంపిక ఖచ్చితంగా కావాల్సిందే. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేస్తూ సరైన వ్యక్తుల ఎంపిక జరగకుంటే పార్టీ ముందుకు తీసుకెళ్లడంలో వెనకబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా గుర్తుపెట్టుకొని పార్టీ నిర్మాణ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని మన పర భేదం లేకుండా పార్టీ కోసం నిస్వార్థంగా తర్వాత అకుంఠిత దీక్షతో పనిచేశారో
వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చి పార్టీ ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో పార్టీ ఎదుగుదలకు తోడ్పడేటట్టు ఈ నిర్మాణ సారథుల సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని, తర్వాత మా కార్యకర్తలందరికీ ఇంకోటి జనసేన శ్రేయోభిలాషులందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వై వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. ఈరోజు ఒక పండగ వాతావరణంలో జనసేన పార్టీ నిర్మించబోతున్న ఫ్యూచర్ సారథులు ఇక్కడ జరుగుతున్న వేదికే మీకు చెబుతుంది. దీంట్లో ప్రత్యేకించి 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు లేక చాలా బాధపడ్డారు. కానీ అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఒక విజ్ఞతతో ఆలోచించి ప్రతి వాడికి న్యాయం చేయాలి, పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరిని నిలబెట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాడు. ఈ కార్యక్రమానికి చేపట్టడమే కాకుండా దీనికి ముఖ్యమైన భూమిక ఏమి అంటే మన జనసేన పార్టీ ఎంపీ తంగెళ్ళ శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జిగా పెట్టడం. కర్నూలు పార్లమెంటుకి తంగెళ్ళ శ్రీనివాస్ గారు రావడం అనేది నిజంగా మనకు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే లోకల్లో ఉన్న నాయకులు అనుకోండి, ఏదైనా కానీ నా గ్రూపు నా నాయకుడు అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఎక్కడో ఉన్న కాకినాడ ఎంపీ గారిని తీసుకొచ్చి కర్నూలుకి పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వీర మహిళలకు, ప్రతి విద్యార్థి విభాగానికి, ప్రతి విభాగము ఏ వింగుకైనా జనసేన పార్టీలో న్యాయం జరగాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టడం అనేది నిజంగా ఆయనకి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు 2014 నుంచి పార్టీ కోసము ఆర్థికంగా, మానసికంగా ఎంతో దానికోసం వెచ్చించి పనిచేశాం. కానీ గుర్తింపు వస్తుందా రాదా అనే తరుణంలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని మాకందరికీ ఒక రాజకీయంలో ఒక పూలపాటను పరిపించినట్టు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తే అందరూ దాదాపు నిన్న నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి వస్తున్నారు, ప్రతి వార్డు నుంచి వస్తున్నారు, ప్రతి మండలం నుంచి వస్తున్నారు. ఇంకా జిల్లా నుంచి అనేకులు వచ్చేసేసి 7 నియోజకవర్గాల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, కర్నూలు ఈ 7 నియోజకవర్గాల్లో, మంత్రాలయం, ఈ ఆలూరు, ఈ 7 నియోజకవర్గాల్లో అందరూ వచ్చి వారి వారి గ్రామాలకు మేముంటామని సైతం అని నిజంగా ముందుకు రావడము అది పవన్ కళ్యాణ్ గారు వేసిన రాజబాట. నేను చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అనంటే కొంత టైం తీసుకుంటారు, దాన్ని సెట్ చేస్తారు. ఒక్కసారి దాని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాడు అంటే తిరుగుండదు. అలాంటి విపెన్స్ ఈరోజు ఉపయోగించినందుకు నిజంగా గ్రేట్ సార్ మీరు. నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మాలాంటి కష్టపడిన వాళ్ళకి నిజంగా మీరు ఒక రాజకీయంగా ఒక భవిష్యత్తు ఇచ్చిస్తున్నందుకు మేము మిమ్మల్ని శిరస్సు వంచి నమస్కరిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాము. నా పేరు నరేష్ చిరు, కర్నూలు నియోజకవర్గం. నేను గత 2007 నుంచి ప్రజారాజ్యం పార్టీలో చాలా వరకు పార్టీ కోసం హార్నిషలు కష్టపడి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి ఆశయాలతో ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆయన పార్టీ కోసం ప్రజారాజ్యం పార్టీ సేవే మార్గం ప్రేమ లక్ష్యంగా ఎంచుకున్న ఆ మార్గంలో మేము కూడా నడిచి ఈరోజు వరకు ఎన్నో సేవలు చేస్తూ 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పార్టీ కోసం ఆర్నిషలు కష్టపడుతూనే ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీ అంటే పార్టీ కన్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యమని ఆ రోజు ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఎక్కడ కూడా వెనకడం లేకుండా ప్రజలకు ఏదో రూపకరంగా సేవ చేయాలనే ధైర్యంతో నిలబడి ఒక చక్కటి వ్యూహంతో కూటమి ప్రభుత్వం ఏర్పరచడానికి టీడీపీ, జనసేన, బీజేపీని ఒక తాటిపై తీసుకొచ్చి
కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఈరోజు రాష్ట్రంలోనే ఎంతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. ఈ పరిపాలనకు ప్రతి ఒక్కరు ఎక్కడ లేని ప్రతి ఎన్నో ఏళ్ళుగా రోడ్లు లేని చోట రోడ్లు వేపిస్తూ 70 ఏళ్ళ సంవత్సరాల కిందటి నుంచి ఎక్కడ కూడా అక్కడ అరకు ప్రాంతంలో ఎక్కడో ఉన్న నియోజకవర్గాల్లో ఇళ్లకు లైటు నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన అధినేత గారు అక్కడ వాళ్ళకు రోడ్లు లైట్లు నీళ్లు అందిస్తూ ఒక చక్కటి పరిపాలన అందించారని చెప్పి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీ అంటే నాయకుడు అంటే ఇలా ఉండాలి, జనసేన పార్టీ అదే పనిగా ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో మమేకమై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అద్భుతంగా ఉందని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ కర్నూలు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో నేను కర్నూలు పార్లమెంట్లోనే అత్యధికంగా సభ్యత్వాలు చేయించి అలా చేయించేటప్పుడు ప్రోగ్రాంలలో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మేము జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకుంటామని చెప్పి ఒక కార్మికుడు, ఆటో కార్మికుడు, ఒక గౌండ, ఒక మట్టి పని చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు చాలా ఇష్టం, మేము ఆయనతోనే కొనసాగుతామని చెప్పి ఒకరు తీసుకునేది కాక 10 మందితో కలిసి 10 మందితో సభ్యత్వాలు చేయించి ఆ రోజు నేను ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చెప్పే మాటలకు ఇదైపోయి, అలాగే మొన్న నేను లాస్ట్ ఇయర్ చేసిన సభ్యత్వాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు నేను లాస్ట్ టైం పార్లమెంట్లోనే అత్యధిక సభ్యత్వాలు చేశానని చెప్పి నాకు సన్మానం చేయడం, నన్ను ఇంకా ప్రోత్సహించి ఈసారి కూడా 2020లో కూడా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో దాదాపు 700 సభ్యత్వాలు చేయడం నాకు పార్టీ తరఫున చిలకం మధుసూదన్ రెడ్డి గారు ప్రోత్సహించడం వల్ల చాలా ఆనందం ఉంది. అదేవిధంగా పార్టీలో ఇన్నేళ్ళ నుంచి ప్రజారాజ్యం నుంచి కష్టపడుతూనే వస్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి స్వార్థం ఆలోచించకుండా ఈ రోజు వరకు అన్నయ్య గారు ప్రేమే మార్గం సేవ లక్ష్యంగా ముందుకెళ్తూ ఈరోజు రాష్ట్ర ప్రజల క్షేమమని చెప్పి రాష్ట్ర ప్రజల క్షేమే ముఖ్యమని చెప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని కూడా పార్టీ కన్నా నాకు రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యమని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము ఎప్పుడు తోడై ఉంటాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు పెట్టే గతంలో చాలామంది గ్రామస్థాయి, భూస్థాయి, వార్డు స్థాయి, గ్రామస్థాయి నుంచి ఎలాంటి కమిటీలు లేవని చెప్పి చాలామంది చాలా ఇదిగా మాట్లాడారు. కానీ చక్కటి వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో ఈరోజు ఎలాంటి కమిటీలు లేనప్పటికీ జన సైనికులు గత 12 సంవత్సరాల నుంచి ఆయనంపడే ఉండి కమిటీలు లేనప్పటికీ కూడా ఈ రోజు వరకు కొనసాగుతూ ఈరోజు కమిటీలు ఇవ్వడం వల్ల జన సైనికులు జనసేన నాయకులు కష్టపడిన దానికి ఈరోజు ఒక ఆనందంగా ఒక సంబరాలు చేసుకుంటూ ఇప్పటికన్నా ఈ కమిటీలు లేనప్పుడే చాలా కష్టపడుతూ ఇప్పుడు కమిటీలు ఇచ్చిన వల్ల ఇంకా పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం చాలా గొప్పగా రావచ్చు. ఇప్పటి నుండి జనసేన పార్టీ అంటే ఒక రాష్ట్ర ప్రజల కోసము ప్రత్యేకించి ముందుకు వెళ్తుంది. ఇక్కడ నుండి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ పార్టీలో ప్రతి నిమిషం బలోపేతం కోసమే కృషి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే జనసేన పార్టీ ఆశయాలు, జనసేన అధినేత ఆశయాలు నచ్చి 2023 సంవత్సరంన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మా వార్డులో 14, 15, 16 వార్డుల క్లస్టర్ సెంటర్లో సంబంధించి జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఆ జెండా ఆవిష్కరణకు దాదాపు 500 మందిలో చాలా అద్భుతంగా చేశాము. అదేవిధంగా ప్రతి పవన్ కళ్యాణ్ గారి ప్రతి పుట్టినరోజు సందర్భంగా అనాథ ఆశ్రమాల్లో వికలాంగులకు కానీ, అందులకు కానీ, వృద్ధులకు కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఈ రోజు వరకు కూడా. అలాగే ప్రతి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా చాలా సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది గత 10 ఏళ్ళుగా. ఇట్లా జనసేన పార్టీ కోసం 6 నిమిషాలు మేము కష్టపడుతూనే ఇప్పుడు ఈ జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీకి సంబంధించి కర్నూలు పార్లమెంటుకు కాకినాడ ఎంపీ తంగల ఉదయ్ శ్రీనివాస్ గారిని వేయడం వల్ల ఇక్కడ కర్నూలు హెడ్ క్వార్టర్స్లో సమాచార సేకరణ కమిటీ చాలా అద్భుతంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఇన్ని రోజుల కష్టానికి మా పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం ఇస్తున్నాడు అని చెప్పి చాలా అద్భుతంగా ముందుకు వచ్చి
వాళ్ళకై వాళ్ళు కమిటీలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలా కమిటీలు తీసుకోవడం వల్ల పార్టీ ఇంకా జనసేన పార్టీ ఇంకా బలోపేతంగా ముందుకు సాగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నా రిపోర్టర్స్ వారికి ధన్యవాదాలు. గౌరవ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి సమక్షంలో ఈరోజు కర్నూలు జిల్లా మెంబర్షిప్ ఆధారం జరుగుతూ ఉన్నది. ఇది ఎంతో నియబద్ధతతో గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులైనటువంటి కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్తకి, కష్టపడిన కార్యకర్తకి న్యాయం జరిగే విధాలుగా అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని పోగలిగే విధంగా ఈరోజు సారకం చేశారు. అందులో భాగంగా మా ఎంపీ గారు రావడం, మమ్మల్ని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఎంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని స్వీకరించి ఆప్యాయంగా మాట్లాడిస్తూ రాబో రోజుల్లో మనం బలోపేతం కావడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలను విశదీకరిస్తూ మనం మరింత కష్టపడి మన పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యకర్తకి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, పంచాయతీ స్థాయి వరకు ప్రతి కార్యకర్తని ఐడెంటిఫికేషన్ చేసి వారి యొక్క గుర్తింపు తీసుకురావడానికి కోసం అని చెప్పేసి నిరంతరం మనం కష్టపడాలన్న ఉద్దేశంతో ఈరోజు మనకి ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అందులో భాగంగా మా సార్ మమ్మల్ని అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని అందరినీ స్వీకరించి మా కష్ట నష్టాలని ఏ విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పేసి మమ్మల్ని తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తలకి తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరికి మన పార్టీలో న్యాయం జరుగుతుందనే భరోసా ఈరోజు మాకు కలిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇన్ని రోజులు మేము ఏమేదో అనుకుంటున్నాము, సార్ మాకు న్యాయం జరగలేదని. ఈరోజు న్యాయం జరిగిందని మేము సంతోషపడుతున్నాము. అందులో మా సార్ రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పీసీలు కానీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు కానీ మమ్మల్ని అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ మమ్మల్ని కావాల్సినటువంటి నిర్వర్తించాల్సిన కార్యక్రమాల గురించి విశదీకరిస్తూ మమ్మల్ని అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పందిపాడు 8వ వార్డు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. పూలే శంకరయ్య మాట్లాడుతున్నా. ఒక కార్యకర్తకి ఇంత మంచి అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేసుకోండి అని ఇంత ముందుకు వచ్చి ఇంత బాగా సందేశించి ఈ విధంగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కార్యకర్తని ఒక కార్యకర్తలాగా చూడకుండా ఒక నాయకులాగా మాకు పదవులు తీసుకోండి, రాసుకొని ఈ విధంగా సభ్యత్వం అప్లికేషన్ పెట్టుకోండి అని చేయడం ఫస్ట్ సారి ఈ పార్టీని చూస్తున్నా. ఇన్ని పార్టీలు వచ్చినాయి. ఒక కార్యకర్తలే ఉండడమే కానీ ఒక నాయకులాగా ఉండడం ఎవరు ఉద్దేశంగా అయితే చూడలే. ఒక జనసేన పార్టీకే ఈ విధంగా దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలని, ఇటువంటివి ఇంకా ఎన్నో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇటువంటివి సంవత్సరం ఇలాగనే చేయాలని, లేదంటే ఒక 5 ఏళ్ళకి ఒకసారి ఇలాగనే పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పూలే శంకరయ్య మాట్లాడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా జనసేన పార్టీకి నా ధన్యవాదాలు.